బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యను ఆయన నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు సాధన కోసం ఆర్ కృష్ణయ్యతో కవిత చర్చించారు. అలాగే బీసీల రిజర్వేషన్ల కోసం జూలై 17వ తేదీన జాగృతి ఆధ్వర్యంలో జరిగేటువంటి రైల్ రోకోకు మద్దతు ఇవ్వాలని ఆర్ కృష్ణయ్యను కవిత కోరారు. ప్రభుత్వం తమ యొక్క బీసీల ప్రేమను కేవలం మాటల వరకే పరిమితం చేస్తూ చేతలలో చూపించకుండా అవకాశం ఉండి కూడా మరి రిజర్వేషన్ కల్పించకుండా నెపం మొత్తం మేము బిల్లు పాస్ చేసినాం, రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించినామని చెప్పి నెపమంతా కూడా రాష్ట్రపతి గారి మీద తోసేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్ళేటటువంటి ప్రణాళిక రచించడం చాలా శోచనీయం. రేపు కేబినెట్ సమావేశం జరుగుతున్నది. ఆ కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి మరి నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి ప్రభుత్వం లీకులు ఇస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. మరి అందుకోసమే పెద్దలు కృష్ణయ్య గారిని కలిసి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని తప్పకుండా మనందరం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలంటే ప్రజా ఉద్యమాలే దానికి మార్గంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి రైల్ రోకో అనేటటువంటి నినాదంతో ఆరేక్ దక్కా బీసీ బిల్ పక్కా, దానికోసమే రైల్ రోకో చేయాలనేటటువంటి ఒక మార్గాన్ని ఎన్నుకొని పెద్దలు ఆర్ కృష్ణయ్య గారి మద్దతు కోరడానికి తెలంగాణ జాగృతి తరఫున నేను, యునైటెడ్ కూలే ఫ్రంట్ తరఫున కన్వీనర్ శివశంకర్ గారు, మరి మొత్తం అన్ని డెలిగేషన్గా కూడా అందరం కూడా వారి దగ్గరికి రావడం జరిగింది. సమస్యను ప్రజా ఉద్యమంగా మార్చవలసినటువంటి అవసరం. ప్రజా ఉద్యమంగా మార్చకపోతే బీసీలు చాలా అన్యాయం గురవుతారు. ఇక ముందు కోర్టులు, ప్రభుత్వాలు అన్ని కూడా బీసీలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి బీసీలు జాగ్రత్తగా, ఇదొక చారిత్రక సందర్భం వచ్చి ఈ సందర్భం లోపల మనం కరెక్ట్గా నిలబడి పోరాడకపోతే భవిష్యత్తులో మన తరాలందరికీ అన్యాయం జరుగుతాయి. ఇప్పటికే 76 ఏళ్ల నుంచి అన్యాయం జరుగుతూ వచ్చాయి. కోర్టు తీర్పులు అన్యాయం చేశాయి, కేంద్ర ప్రభుత్వాలు అన్యాయం చేశారు. ఇప్పుడు అవకాశం వచ్చింది, రాష్ట్రంలో బీసీ వాదం బలంగా ఉంది. ఇట్లాంటి సందర్భంలో కుల సంఘాలు, బీసీ సంఘాలు, బీసీ నాయకులు అందరూ కూడా పరిష్కరిస్తారు. మీరు అందరూ కుల సంఘాలు కానీ, బీసీ సంఘాలు కానీ, బీసీ నాయకులు పార్టీలు ఉన్నా, పార్టీ బయట ఉన్నా, ఇదో చారిత్రక సందర్భం వచ్చింది.